సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిని నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యం. రక్తహీనత నివారణకు జూన్ 19 నుంచి ప్రత్యేక డ్రైవ్. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర. రక్తహీనతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పార్వతీపురం ఐటీడీఏ పీఓ విష్ణుచరణ్, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. జాతీయ సికిల్ సెల్ డే సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రక్తహీనతకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిని నిర్మూలించుటకు ప్రతి ఒక్కరూ రక్త పరీక్షలు చేయించుకోవాలని పార్వతీపురం ఐటీడీఏ పీఓ విష్ణుచరణ్, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సూచించారు. జాతీయ సికిల్ సెల్ ఎనీమియా డే సందర్భంగా బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ 2047వ సంవత్సరం నాటికి సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనే సంకల్పంతో ప్రత్యేక మిషన్ రూపొందించడం జరిగిందని తెలిపారు. ప్రభావిత గిరిజన ప్రాంతాలలో ఈ వ్యాధి బాధితులను గుర్తించేందుకు జూన్ 19వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. 40 సంవత్సరాల లోపు వయసు గల ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని పరీక్షలు చేయించుకొని వ్యాధి నిర్మూలనకు సహకరించాలని కోరారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సి విష్ణుచరణ్ మాట్లాడుతూ సికిల్ సెల్ ఎనీమియా అంటువ్యాధి కాదని, వంశపారపర్యంగా వస్తుందని, దీనిని ముందుగానే గుర్తించి తగు చర్యలు తీసుకోవడం ద్వారా భావితరాలకు సంక్రమించకుండా కాపాడుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 40 సంవత్సరాలలోపు వయసు గల గిరిజన ప్రాంత ప్రజలందరూ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని, 40 సంవత్సరాలలోపు వయసు గల ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ శివకుమార్, ఐటీడీఏ ఏపీఓ పి మురళీధర్, ఐటీడీఏ మేనేజర్ యువి పద్మనాభరాజు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.